గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఈ డంప్ యార్డ్ ఏర్పడింది. అప్పుడేం చెప్పారు, అసలు ఏ ఉద్దేశంతో ఇక్కడ డంప్ యార్డ్ పెట్టారని మీకు అనిపిస్తూ ఉంది? అప్పుడు భూషణం తాత అనే కారోబార్ ఉండే. కారోబార్ ఏం చెప్పిండంటే జస్ట్ ఎరువు తయారు చేస్తాం అంతవరకే, దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పిండు. ఆ టైంలోనే కంప్లైంట్ చేసినాం మేము గ్రామ పంచాయతీ. అప్పుడు గడ్డం శ్రీశైలం గారు సర్పంచ్ ఉండే, వారిని కూడా వెళ్ళి పర్సనల్గా కలిస్తే చెప్పి దాంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నది. సో దాని తర్వాత 1.5 year తర్వాత మున్సిపల్ అవ్వడం జరిగింది. మున్సిపల్ నుంచి 5 villages నుంచి నాన్ స్టాప్ వస్తున్నాయి. దాన్ని ఆపలేకపోతున్నాం. 2 సార్లు కమిషనర్ సార్ చెప్పినాం, మేము ఇక్కడ చెప్పినాం, ఆపినాం. వేరే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ పక్కన ల్యాండ్ ఉంది కదా, అక్కడ విక్రమ్ డాగా అని ఉంటాడు ఒక అతను కూడా కంప్లైంట్ ఇచ్చిండు. తను పర్సనల్గా కలెక్టర్ కలవడం జరిగింది. కలెక్టర్ కలిసినప్పుడు ఒక 20 టిప్పర్లు వెళ్ళినాయి. మ్యాక్సిమం 20 వరకు టిప్పర్లు లోడ్ తీసుకెళ్ళిపోయారు, దీంట్లో నుంచి డంపింగ్ అంతా చేశారు. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పొగ స్టార్ట్ అయింది. అంటే చెత్త నుంచి వేరే ప్రాంతాలకు తరలించడం కోసం ఏర్పాటు చేశారు, కానీ ఇక్కడే కాలుస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ విక్రమ్ డాగా అనే సార్ కలెక్టర్కి కంప్లైంట్ చేయడం వల్ల అది బండ్లలో డ్యాంప్ చేశారు. జస్ట్ ఓన్లీ కలెక్టర్కే కంప్లైంట్, ఒక్కరోజు కలెక్టర్కి కంప్లైంట్ వెళ్ళినందుకే. అది సార్ పరిస్థితి. మీకేమన్నా అనుమానాలు ఉన్నాయన్నా? చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వ్యర్థాలు తీసుకొచ్చి ఇక్కడ కాలుస్తున్నారేమో అన్న అనుమానాలు ఉన్నాయా? అంటే చికెన్ వేస్టేజ్ కూడా వస్తుంది. మటన్ ఓడు, చికెన్ ఓడు ఎవరిని ఆపలేకుతున్నాం సార్. అసలు ఎవరిని ఆపలేము. నైట్ టైంలో ఎవరు ఉంటారు ఇక్కడ? ఎవరు ఉండరు. అక్కడ ఉంటారు అందరూ, అక్కడి నుంచి అటు వెళ్ళిపోతారు అంతే. మెడికల్ వేస్టేజ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. మెడికల్ వేస్టేజ్ కూడా వస్తుంది. ఇది ఇంకోటి స్పెషల్గా ఏంటంటే, ఇది ఏ రాజకీయం కాదు. ఇది మేము అందరం అక్కడున్నోళ్ళు, ఇక్కడున్నోళ్ళు, ఇతను అందరం మేము కాలనీలో ఉండే వాళ్ళమే. మేము ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. రేపు ఎల్లుండి కలెక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకునేది ఉంది, అక్కడ కూడా వెళ్తాం. ఇంతమందిని తీసుకొని వెళ్తాం. అంటే ఇక్కడ రాజకీయాలు గురించి ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు అనేదే నా భావన. ఎందుకంటే ప్రజలంతా నష్టపోయేటప్పుడు పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పరంగా కాదు సార్, ఇది 100% రాజకీయ పరంగా కాదు. జస్ట్ ఓన్లీ మా ప్రాబ్లమ్స్ అంతే. నైట్లో 9:30 తర్వాత మేము ఫేస్ చేస్తున్నాం. వీడియో చూపించవచ్చు చూపిస్తాను నేను. పొద్దున్న 8:30 కనిపించట్లేదు. టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుంటే మార్నింగ్ 8:30 కనిపించట్లేదు. అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొగ ఇబ్బంది. పొగ తర్వాత స్మెల్ తర్వాత మీరు ఒక 4-5 ఇండ్లు మీకు అవకాశం ఇస్తే చూపిస్తా. ఈగలు ఒక ఇంట్లో ఎన్ని ఈగలు ఉన్నాయనేది కూడా చూపిస్తాను.